ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి ప్రభావం ఏముందండి, డెఫినెట్గా ఇట్స్ ఆన్ ఎడ్జ్. తప్పకుండా మంచి పరిస్థితిలో ఉందని చెప్పుకోక తప్పదు. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ మామూలుగా జనరల్గా మనం అందరూ అనుకుంటున్నటువంటివి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారి పాలన గత 5 సంవత్సరాల నుంచి లేదా 4.5 సంవత్సరాల నుంచి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ పాలన కరెక్ట్గా లేదు. రూల్ ఆఫ్ లా లేదు. దీనివలన రూల్ ఆఫ్ లా అనేటువంటిది లేదు, చట్టబద్ధమైనటువంటి పాలన లేదు అనేటువంటి. సో దీనివలన ఏర్పడినటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకతని మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం చాలా కష్టపడిందండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నాలాంటి వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ, బట్ ఇది వాస్తవం. చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. అది రెండో కారణం, వాళ్ళకి మంచి ఎడ్జ్. ఎందుకంటే ప్రధానమైనటువంటి రాజకీయ పక్షం ఇదే కాబట్టి. కాంగ్రెస్ అవసాన దశలో ఉంది, అంపశయ్య మీద ఉంది. బట్ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్స్ గాట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం అనేటువంటిది రాజకీయ పరంగా, నేను టెక్నికల్గా లేకపోతే చట్టపరంగా వ్యవహారాలన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం రాజకీయంగా ఆయనకి చాలా కలిసి వచ్చిందని నేను చెప్తాను. నేనే కాదు, జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం. తర్వాత జనసేనతో కలవడం, రాజకీయంగా అంటే కులాల వారీగా ఓట్లు కలుస్తాయి అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ అది పక్కన పెడితే ఈ కాపు కులస్తులు అందరూ వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి జనసేనకి ఓట్లు వేస్తారు. లేకపోతే అదే కనుక జరుగుంటే కనుక ఆ రోజు చిరంజీవి గారి ప్రజారాజ్యం వేరేగా ఉండేది. అలా జరగలేదు, అలా జరగదు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు కలిసి రావటం అనేటువంటిది, జనసేన కలిసి రావటం అనేటువంటిది డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, ఎవరు కాదన్నా కూడా. అండ్ దెన్ దాని తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా సుముఖంగా ఉంది కలవడానికి అనేటువంటి వార్తలు వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. తర్వాత దానికి వ్యతిరేకంగా మళ్ళీ వాళ్ళు ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించడం, ఇదంతా కూడా కొంత డిఫరెంట్ అట్మాస్ఫియర్. 2-3 రోజుల్లో అది కూడా తేలిపోతుంది. అయితే బీజేపీకి స్థానికంగా పెద్ద బలం లేదు కాబట్టి, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి అది పరిగణలోకి తీసుకొని దానికంటే కూడా ఎక్కువ పరిస్థితులు గొప్పగా ఏమి ఉండవు బీజేపీ కలిసినప్పటికీ కూడా అనేటువంటి. అయితే ఏంటంటే ఆయన బీజేపీతో ఎందుకు గెలిచారు మీరు అనేటారు, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది చెప్పారు, అది వేరే విషయం. తర్వాత కాంగ్రెస్, నాకు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుంది. ఎందుకంటే షర్మిల గారు రావడంతో కొంత జనంలో ఒక ఉత్సాహం, అంటే షర్మిలకి ఓట్లు పడతాయా అనేది పడకపోయినప్పటికీ కూడా అండి, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా జనరల్గా ఉన్నటువంటి వాతావరణంలో కొంత ఓట్లు చీల్చుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కాంగ్రెస్ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆయన పార్టీకి వెళ్ళినాయో, ఆ వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి ఓట్లలో కొంత శాతం తిరిగి కాంగ్రెస్ దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది వైఎస్ఆర్సీపీకి దెబ్బ, కొద్దిగా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి దెబ్బ కాదు, ఆ విధంగా ఆలోచించడం కంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అనేటువంటి